ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవితో పాటు తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన జీవీ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నుంచి అటాక్ మొదలైంది. ఆనం వెంకట రమణారెడ్డి స్పందించారు. చాలా తీవ్రంగా జీవీ రెడ్డి పైన ఆయన విమర్శలు ఆరోపణలు చేశారు. అంతకంటే ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఒక ప్రచారం బాగా చేస్తూ వచ్చారు. అదేంటంటే ఫైబర్ నెట్ వైసీపీ కార్యకర్తల పునరావాస కేంద్రంగా మార్చేశారు. అవసరం లేకపోయినా అత్యధిక స్థాయిలో ఉద్యోగుల్ని తీసుకున్నారు. దానివల్ల ఆర్థికంగా సంస్థ దెబ్బతినింది అంటూ ప్రచారం చేస్తూ వచ్చారు. అయితే ఈ అంశంపైనే మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వద్ద అధికారులతో సమీక్ష జరిగినప్పుడు ఏం జరిగింది, అసలు ఎందుకు ఒక్క కనెక్షన్ కూడా కొత్తగా ఇవ్వలేకపోయారు అని మంత్రి ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఒక సమాధానం చెప్పారు. దాన్ని బట్టే అక్కడ ఉద్యోగుల అవసరం ఉందా లేదా అన్నది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అధికారులు చెప్పిన సమాధానం 2024 ఏప్రిల్ నాటికి సంస్థలో 1300 మంది సిబ్బంది ఉన్నారని, ప్రస్తుతం వారి సంఖ్య 850 మాత్రమేనని అధికారులు చెప్పినట్టు సమాచారం. ఇదేది ఈనాడు పత్రికలో రాశారు. మంత్రి దగ్గర చెప్పారంట. అంటే 2024 ఏప్రిల్ అంటే వైసీపీ హయాంలో దిగిపోయే నాటికి 1300 మంది ఉంటే ప్రస్తుతం వారి సంఖ్య 850 మాత్రమే ఉంది అని చెప్పారంట. అందుకే కొత్త కనెక్షన్లు ఇవ్వలేకపోయామన్నారు అధికారులు. అంటే సరైన సిబ్బంది లేక మేము కొత్తగా కనెక్షన్లు ఇవ్వలేకపోయామని మంత్రితోనే చెప్పారు. కానీ ఇంతకాలం ఇన్ని రోజులు ఈ 8 నెలల పాటు ఏపీ ఫైబర్ నెట్లో అనవసరంగా ఎక్కువ మందిని వైసీపీ ప్రభుత్వం రిక్రూట్ చేసిందంటూ ప్రచారం చేస్తూ వచ్చారు. కానీ అవసరమైన స్థాయిలో ఉద్యోగులు లేకపోవడం వల్లే కొత్త కనెక్షన్లు ఇవ్వలేకపోయామని అధికారులే మంత్రికి చెప్పారు. ఇక ఆనం వెంకట రమణారెడ్డి ఒక టీవీ ఛానల్లో ఆయన ఒక డిబేట్లో జీవీ రెడ్డి గురించి లేటెస్ట్గా చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ మీడియా జీవీ రెడ్డికి అనుకూలంగా ఆయనకే సానుభూతి ఇచ్చేలాగా మాట్లాడుతూ ఉన్నాయి. ఇది తెలుగుదేశం పార్టీకి ఒక పెద్ద ఇబ్బందికరమైన పరిణామంగా మారింది. మొత్తం దోషి చంద్రబాబు నాయుడే, తప్పంతా ప్రభుత్వం వైపే ఉంది. జీవీ రెడ్డి మంచివాడు అన్న స్థాయిలో సొంత మనుషులు, సొంత మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మాట్లాడేసరికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి ఇబ్బంది వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆనం వెంకట రమణారెడ్డి రంగంలోని దిగారు. ఆయన చెప్తున్నారు ఎంత తీవ్రమైన వ్యాఖ్యలు అంటే, ఆ డిబేట్లో జీవీ రెడ్డి పార్టీలోనికి ఎవరు ఆహ్వానించలేదు, ఆయనే పార్టీలోకి వచ్చారు, రాంగ్ అని జాతీయ అధికార ప్రతినిధి పదవి ఇచ్చారు చంద్రబాబు నాయుడు. నేను రాష్ట్ర అధికార ప్రతినిధిని అయితే, అంటే ఆనం వెంకట రమణారెడ్డి రాష్ట్ర అధికార ప్రతినిధి, టీడీపీ అధికార ప్రతినిధి, నాకంటే పెద్ద పదవి ఇచ్చారు. ఏం తక్కువ చేసింది ఆయనకు పార్టీ? ఆ పోస్టుకు నువ్వు చేసిన న్యాయం ఏంటి? జాతీయ అధికార ప్రతినిధిగా ఎన్నిసార్లు ఇంగ్లీష్లో ప్రెస్ మీట్ పెట్టావు, ఎన్ని డిబేట్లకు, నేషనల్ డిబేట్లకు ఎన్నిసార్లు వెళ్ళావు అని ప్రశ్నించారు. పోస్ట్ ఇచ్చిన తర్వాత ఏపీలో ఎంతకాలం ఉన్నామని కూడా నిలదీశారు. తెలంగాణలో కూర్చొని అక్కడ 2-3 ఛానళ్ళకు వెళ్ళి డిబేట్లు మాత్రమే చేసావు నువ్వు. మొదటి దశలో పదవి రాలేదని ఒక టీవీ ఛానల్లో రెచ్చిపోయావు. అది కరెక్టా? మేమంతా పిచ్చోళ్ళమా? ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు మేము అంటే, టీవీ ఛానల్లో మాకు పార్టీ క్రమశిక్షణ ఉంది కాబట్టి మేము మాట్లాడలేదు. టీవీ ఛానల్లో కూర్చొని చంద్రబాబు నాయుడు గారి పిఎస్ని ఎలా పడితే అలా మాట్లాడతావా అని ఈరోజు జీవీ రెడ్డిని ఆనం వెంకట రమణారెడ్డి ప్రశ్నిస్తున్నారు. కానీ జీవీ రెడ్డిని ఆ సమయంలో ఇలా కార్పొరేషన్ చైర్మన్ల పదవి అన్నీ ఆశించిన వాళ్ళు, ఈరోజు ఆ పదవులు తీసేసుకున్న వాళ్ళు, వీళ్ళంతా కలిసి జీవీ రెడ్డిని రెచ్చగొట్టారు అన్నది అందరికీ బహిరంగ రహస్యం. జీవీ రెడ్డి అదే డిబేట్లో చెప్పారు, నేను ఒక్కనే కాదు చాలామంది ఇలాగే ఫీల్ అవుతున్నారని. అలా ఫీల్ అవుతున్న వాళ్ళు పట్టాభి కూడా ఉన్నారు. ఇంత కష్టపడితే మనకి మొదటి ఫేజ్లోనే చైర్మన్ పదవి రాలేదని బాధపడుతున్న వాళ్ళు ఆయన కూడా ఉన్నారని వార్తలు వచ్చాయి, పట్టాభి కూడా ఉన్నారని. కానీ వాళ్ళంతా తెలివిగా వెనకాల సైలెంట్గా ఉండి జీవీ రెడ్డిని ముందుకు తోసేశారు. జీవీ రెడ్డి ఏకంగా డిబేట్లోకి వచ్చేసి ఏబిఎన్ డిబేట్లు, అది కూడా ఏరే ఛానల్ కాదు, ఏబిఎన్లో వాళ్ళు డిబేట్కి అనుమతించడమే, అలాంటి డిబేట్కి అనుమతించడమే ఒక పెద్ద విషయం. అంటే వీళ్ళంతా అటాక్ చేయాలి ఇటువైపు నుంచి సీఎం దగ్గర ఉన్న వ్యక్తులపైన అని ప్రోత్సహించినట్టుగానే ఉంది. ఆ ట్రాప్లో పడి జీవీ రెడ్డి ఆవేశపరుడు చంద్రబాబు నాయుడు పిఎస్నే ఆ రోజు తిట్టేశారు. కానీ అది ఆయన ఒక్కరి అభిప్రాయం కాదు, అందరూ కలిసి ఆయన తోసేశారు ముందుకన్నది తెలుసు. అయినా చంద్రబాబు క్షమించి పోస్ట్ ఇచ్చారు. ఆనం వెంకట రమణారెడ్డి చెప్తున్నారు, ఆయన పోస్ట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు, మాకంటే మంచి పోస్ట్ ఇచ్చారు, ఫైబర్ నెట్ ఇచ్చారు చైర్మన్. కానీ చంద్రబాబు అన్నీ ఎక్కువే చేశారు జీవీ రెడ్డికి అని కూడా ఆనం చెప్తూ ఉన్నారు. అసలు ఆయన కంటే త్యాగాలు చేసిన వాళ్ళు పార్టీలో లేరా అని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. పదవులు వచ్చినప్పుడు మేమంతా వెళ్ళి కలిస్తే, చైర్మన్ పదవులు ఇచ్చిన తర్వాత మేమంతా వెళ్ళి చంద్రబాబు నాయుడిని కలిస్తే ఆయన మా ముందరే ఒక కొడుక్కి చెప్పినట్టు చెప్పారు, జీవీ రెడ్డి రాజకీయాల్లో ఓర్పు సహనం ఉండాలి, ఓర్పు లేకుండా ఉంటే రాజకీయాల్లో సక్సెస్ కాలేమని మా ముందే చెప్పారు. అయినా కూడా మారలేదు ఆయన. లాయర్ అంటున్నారు, కనీసం బుద్ధి ఉండాలి కదా. చైర్మన్కి అసలు ఎగ్జిక్యూటివ్ పవర్సే ఉండవు, ఒకరిని తీసేయడం, ఒకరిని ఉంచుకోవడం ఇలాంటి పవర్సే ఉండవు, కనీసం చెక్ మీద సంతకం చేసేందుకు కూడా పవర్ ఉండదు.
అలాంటి చైర్మన్ పదవిలో ఉంటూ ఇలా మాట్లాడతారు. సరే, ఏదైనా ఇబ్బంది ఉంటే మీ బాస్ బీసీ జనార్దన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాలి, లేకుంటే చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళాలి. అలా కాకుండా ఎవరిని సంప్రదించి 416 మందిని తీసేశావు అని ఈరోజు జీవీ రెడ్డిని ఆనం వెంకట రమణారెడ్డి ప్రశ్నిస్తూ ఉన్నారు. నిజానికి ఈ వ్యవహారం మొత్తం చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్కి, బీసీ జనార్దన్ రెడ్డికి అందరికీ చెప్పే జీవీ రెడ్డి చేయబోయారన్నది కూడా అందరికీ తెలిసిన విషయమే. అంతెందుకు, తెలుగుదేశం పార్టీ వర్గాలు, తెలుగుదేశం పార్టీ మీడియా అంతా 416 మందిని లేపేస్తున్నా అని జీవీ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్పినప్పుడు అసలు ఇలా ఉండాలి, అందరూ కూడా ఇలా పనిచేయాలి, వైసీపీ హయాంలో నియమితులైన వాళ్ళందరినీ ఇలా ఎత్తిపారేయాలి అంటూ ఆ రోజు జీవీ రెడ్డిని ప్రోత్సహించి అతనికి మద్దతుగా ఉండి చప్పట్లు కొట్టారు ఆ రోజు. కానీ ఆ చప్పట్ల వెనుక ఉన్న ఎజెండాని జీవీ రెడ్డి అర్థం చేసుకోలేకపోయారు. 400 మందిని తీసేయాలనుకున్నప్పుడు మంత్రితో అయినా మాట్లాడాలి కదా, ఐఏఎస్తో కలిసి మీరు ప్రెస్ మీట్ పెట్టాలి కదా అని మాట్లాడుతున్నారు. 3 అధికారులను తీసేసే అధికారం కూడా నీకు ఎక్కడుంది జీవీ రెడ్డి అని ఆనం ప్రశ్నిస్తూ ఉన్నారు. తలకాయ ఉన్న చైర్మన్ ఎవరైనా సరే ఇలాంటి పనులు చేసేటప్పుడు ముందు న్యాయపరమైన అంశాలు చూసుకోవాలి. 416 మందిని తీసేయడానికి నువ్వేమన్నా ప్రధాని అనుకుంటున్నావా, లేకుంటే జడ్జి అనుకుంటున్నావా? వాళ్ళంతా హైకోర్టుకు వెళ్తే ఏంటి పరిస్థితి, హైకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకుంటే ఏం చేస్తావు అని ఈరోజు జీవీ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆ రోజేమో జీవీ రెడ్డి వేసే ఇంకో 416 మంది కాదు, ఇంకో ఒక 200 మందిని కట్ చేసేయి అన్నట్టుగా ఎంకరేజ్ చేసి అతను ఆ ట్రాప్లోనికి దిగి ఆవేశపరుడు, వయసులో చిన్నవాడైనందున ఆవేశంగా దూరి ఇప్పుడు ఇరుక్కుపోయారు. ఎప్పుడైతే జీవీ రెడ్డికి తెలుగుదేశం పార్టీలో కూడా అంటే సాధారణ కార్యకర్తలు ఎప్పుడైతే ఆయనకు అనుకూలంగా రాజీనామా చేసిన తర్వాత కూడా ఆయన్ని మనం రక్షించుకోవాల్సింది, చంద్రబాబు నాయుడు తప్పు చేశారు, ఆయన చెప్పింది ఏంది, కరప్షన్ జరుగుతోందని చెప్పినప్పుడు 370 కోట్లు జీఎస్టీ ఇది పడిందని చెప్తున్నప్పుడు అధికారుల మీద చర్యలు తీసుకోకుండా, అవినీతిని కంట్రోల్ చేసుకుండా, అవినీతి జరుగుతోంది దీన్ని బాగు చేయాలని చెప్పిన జీవీ రెడ్డి మీద చర్యలు తీసుకోవడానికి ఆయన్ని పిలిచి తిట్టడం ఏంటి, ఆయన రాజీనామా చేస్తూ ఉంటే వారించకపోవడం ఏంటి అని తెలుగుదేశం పార్టీ అగ్రనాయకత్వాన్ని ఆ పార్టీ క్యాడర్ ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీకి బాగా డ్యామేజ్ అవుతుంది అనుకున్నారేమో కానీ ఇప్పుడు రివర్స్లో మొదలుపెట్టారు జీవీ రెడ్డి ఆవేశపరుడు, ఆ ప్రెస్ మీట్ పెట్టి అట్లా డైరెక్ట్ ఎలా చెప్తారు, ఏదైనా ఉంటే 4 గోడల మధ్య మాట్లాడుకోవాలి, చంద్రబాబు నాయుడు కలిసి చెప్పాలి. అప్పట్లో చంద్రబాబు నాయుడు పిఎస్ని కూడా బహిరంగంగా ఏబిఎన్ డిబేట్లో తిట్టారు. ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే జీవీ రెడ్డిని పాపం అన్నింటిలోనూ వీళ్ళ అభిప్రాయాలన్నీ సాధించుకోవడానికి, వీళ్ళ ఎజెండాను ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఒక జీవీ రెడ్డి అనే ఆవేశపరుడిని ముందుకు నెట్టేసి వాళ్ళ ఎజెండాలన్నీ సక్సెస్ అయిన తర్వాత ఇప్పుడు జీవీ రెడ్డి పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఇక మాకు సంబంధం లేదు అన్నట్టుగా అతని మీద తిరిగి అటాక్ మొదలుపెట్టారు ఆనం వెంకట రమణారెడ్డి రూపంలో.